Hello everyone. Today we are going to learn about the chemical bonding, and in the series of the videos of the topic chemical bonding, this is the first one. So we are going to learn some basics relating to the chemical bonding. రసాయనిక బంధము రసాయన బంధము ఈ టాపిక్లోని మనము కొన్ని వీడియోలు ఉంటాయి. దాంట్లో మొదటి వీడియోలో మనము కొన్ని బేసిక్ విషయాలు ఇంట్రొడక్షన్ పార్ట్ చూద్దాం. అయానిక్ సాలిడ్స్ అయానిక స్ఫటికాలు. అయానిక్ సాలిడ్స్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ that there are ions. The ions are which type of ions are present? Two oppositely charged ions are held by electrostatic attraction forces. They get attracted towards each other. A positive ion and a negative ion. They are held together due to the electrostatic attractions. So, for example, NaCl is made up of Na plus ions and Cl minus ions. These two ions, as they have exactly the opposite charges, they are held together by the electrostatic attraction forces. So such type of bond which helps in or which holds two oppositely charged ions together is the ionic bond. Or we can also say that the electrostatic force of attraction between two oppositely charged ions is ionic bond. That attraction forces which bind these two oppositely charged ions are that electrostatic force is the ionic bond. అయానిక బంధము. అయానిక బంధం అంటే ఏంటంటే ఇందులో అయానిక బంధము లేదా అయానిక స్ఫటికాలు అంటున్నాము. ఈ అయానిక స్ఫటికాలు దేనితో తయారయ్యాయి? అయాన్ల యొక్క అమరిక ద్వారా ఈ అయానిక స్ఫటికాలు ఏర్పడతాయి. అయితే రెండు భిన్న ఆవేశం కలిగిన అటువంటి అయాన్లు ఆకర్షణల ద్వారా ఒక దగ్గరగా చేరి ఉండటం వలన ఈ అయానిక స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. ఈ వ్యతిరేక ఆవేశాలతో కలిగినటువంటి అయాన్లను బంధించి ఉంచేటువంటి ఆకర్షణ బలాలను అయానిక బంధం అని అంటారు. ఈ అయానిక స్ఫటికాల్లో సాధారణంగా అయాన్ల యొక్క అమరిక అనేది ఉంటుంది. ఉదాహరణకి సోడియం క్లోరైడ్ సాల్ట్, ఈ ఉప్పు, మనం తినే ఉప్పు యొక్క ఫార్ములా NaCl. దీంట్లో రెండు భిన్న ఆవేశాలు కలిగినటువంటి అయాన్లు కలిగి ఉంటాయి. ఉప్పు అనేటువంటి స్ఫటికంలో ఏముంటుంది? సోడియం అయాన్లు అలాగే క్లోరైడ్ అయాన్ల యొక్క అమరిక అనేది ఉంటుంది. ఈ అయాన్లు పరస్పర ఆకర్షణల ద్వారా ఒక దగ్గరగా బంధించబడి ఉంటాయి. వీటిలో అయానిక బంధం అనేది ఉంటుంది. ధర్మాలు, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ఈ అయానిక పదార్థాలు లేదా స్ఫటికాల యొక్క ధర్మాలు ఏంటనేది చూద్దాం. ముందుగా అయానిక పదార్థాలన్నీ కూడా స్ఫటిక స్థితిలో ఉంటాయి. ఆల్ ది అయానిక్ సబ్స్టాన్సెస్ దే ఎగ్జిస్ట్ యాజ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ది సాల్ట్స్ లైక్ sodium chloride, potassium chloride, okay, so all these salts they exist as crystalline solids. ఈ సోడియం క్లోరైడ్ కానివ్వండి, పొటాషియం క్లోరైడ్, ఇటువంటి లవణాలన్నీ కూడా ఇవి అయానిక పదార్థాలు. ఈ అయానిక పదార్థాలన్నీ కూడా స్ఫటిక స్థితిలోనే ఉంటాయి. ఇదొక మొదటి పాయింట్. ఫస్ట్ పాయింట్, దే ఆర్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ క్రిస్టల్స్. స్ఫటిక స్థితి, అవి స్ఫటిక స్థితిలో ఉంటాయి అయానిక పదార్థాలన్నీ కూడా. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే, సాధారణంగా మనము ఉప్పు, సోడియం క్లోరైడ్ అదొక అయానిక పదార్థము, అయానిక స్ఫటికము. అయానిక స్ఫటికాలని సాధారణంగా వేడి చేసినప్పుడు అవి తొందరగా కరగవు లేదా బాష్పీభవనం చెందవు. అంటే ద్రవీభవనము తొందరగా చెందవు. వాటిని చాలా అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు మాత్రమే ద్రవీభవనం కానీ బాష్పీభవనం కానీ చెందుతాయి. అంటే అయానిక పదార్థాలకి సాధారణంగా ద్రవీభవన స్థానాలు అలాగే బాష్పీభవన స్థానాలు చాలా అధికంగా ఉంటాయి. సాధారణ కోవలెంట్ కాంపౌండ్స్ కంటే కూడా ఈ అయానిక్ కాంపౌండ్స్కి ఈ ద్రవీభవన స్థానము అలాగే బాష్పీభవన స్థానాలు అనేవి అధికంగా ఉంటాయి.
Generally, when we heat the sodium chloride, it will not melt singly. If we try to heat the sodium chloride salt in our home, so the sodium chloride will not melt easily at normal temperatures. So the sodium chloride, which is an ionic compound, it possesses high melting point or high boiling points. So generally all the ionic compounds possess high melting points and boiling points. So the second point is the melting point MP and boiling points are very high for the ionic compounds. ద్రవీభవన స్థానాలు అలాగే బాష్పీభవన స్థానాలు అయనిక పదార్థాలకి చాలా అధికంగా ఉంటాయి. నెక్స్ట్ మూడో పాయింట్, సాధారణంగా ఈ అయానిక పదార్థాలన్నీ కూడా ధ్రువాత్మకత కలిగినటువంటి ద్రావణుల్లో కరుగుతాయి. అంటే ఉదాహరణకి నీరు, వాటర్, పోలార్ ద్రావణి అంటే నీరు ఒక ధ్రువాత్మకత కలిగినటువంటి ద్రావణి. ఇటువంటి ద్రావణుల్లో ఈ అయానిక పదార్థాలు కరుగుతాయి. జనరల్లీ ది అయానిక్ కాంపౌండ్స్ దే ఆర్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ ది పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. సో సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, ధ్రువాత్మకత కలిగినటువంటి ద్రావణంలో ఇది కరుగుతుంది. సో నెక్స్ట్, ఇవి సాధారణంగా ద్రావణ స్థితిలో కానివ్వండి అలాగే అవి ఉన్న స్థితిలో కానివ్వండి అవి విద్యుత్ని మంచి విద్యుత్ వాహకాలుగా ఉపయోగపడతాయి. అంటే అవి అయానిక రూపంలో ఉంటాయి కాబట్టి అయాన్లు మంచి విద్యుత్ వాహకాలని మనకు తెలుసు. అయానిక స్వరూపంలో ఉన్నటువంటి ఈ అయానిక పదార్థాలు సాధారణంగా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి తమ ద్వారా. కాబట్టి ఇవి మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. అయితే ద్రావణ స్థితిలో కానివ్వండి అంటే ద్రావణంలో కానివ్వండి లేదా అలాగే అవి ఉన్న స్థితిలో కానివ్వండి అవి విద్యుత్ వాహకాలుగా ఉపయోగపడతాయి అన్ని అయానిక పదార్థాలు. ది ionic compounds as the crystals of these ionic compounds are made up of ions. They act as good conductor of electricity in a fused state or in solution state. So they act as good conductors due to the presence of the ions. This is the another point. Next, reactions between ionic compounds take place very fast. These reactions are very quick because normally in organic reactions what will happen is there will be the formation of covalent bonds. First of all, there will be a breaking of the old bonds and making of the new bonds must happen. Then for this process it takes some time because some bonds can be easily broken and some bonds they take some time to be broken. So for the organic reactions it takes some time, but in the case of the ionic reactions or the reactions where ionic compounds are participating, see, they do not have any sharing of electrons. So the reaction take place very quickly, very fast. These reactions are very fast, the reactions between the ionic compounds. సాధారణంగా మనకు ఈ కోవలెంట్ బంధం అనేది ఉన్నప్పుడు అక్కడ అట్లాంటి రసాయన బంధం ఉన్నప్పుడు చర్యలు కొద్దిగా నెమ్మదిగా జరుగుతాయి. ఎందుకంటే పాత బంధ విచ్ఛిత్తి అనేది జరగాలి, అలాగే కొత్త బంధం అనేది ఏర్పడాలి. దానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి సమన్వయ బంధం సంయోజనీయ బంధం ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ చర్యలకు కాస్త సమయం పడుతుంది. కానీ అయానిక పదార్థాలు జరిపేటువంటి చర్యల్లో ఎటువంటి బంధ విచ్ఛిత్తి అనేది మనకు కనిపించదు. కాబట్టి ఇవి చాలా వేగంగా జరుగుతాయి. అంటే అయానిక చర్యలు చాలా వేగంగా జరుగుతాయి. సో 5వ పాయింట్ ఏంటంటే అయానిక్ రియాక్షన్స్ ఆర్ ఫాస్ట్. అయానిక చర్యలు అనేవి చాలా వేగంగా జరుగుతాయి. అయానిక్ రియాక్షన్స్ ఆర్ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. దే టేక్ ప్లేస్ వెరీ క్విక్లీ. So these are the general properties of the ionic compounds. Number 1 is all ionic compounds they exist as crystalline solids.
అయానిక పదార్థాలన్నీ కూడా స్ఫటిక రూపంలో ఉంటాయి. అలాగే వాటికి అధిక ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానాలను కలిగి ఉంటాయి. దే పొసెస్ హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అండ్ అనదర్ థింగ్ ఈస్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. ఇవి ధ్రువాత్మకత కలిగినటువంటి ద్రావణుల్లో కరుగుతాయి, ద్రావణీయతను కలిగి ఉంటాయి. నెక్స్ట్, ది ఫోర్త్ పాయింట్ ఈస్ దాట్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఫ్యూజ్డ్ ఆర్ ఇన్ సొల్యూషన్ స్టేట్. ఈ అయానిక పదార్థాలన్నీ కూడా ద్రావణ స్థితిలో కానీ అవి ఉన్న స్థితిలో కానీ మంచి విద్యుత్ వాహకాలుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి అయాన్లచే తయారై ఉంటాయి కాబట్టి అవి విద్యుత్ వాహకాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే అయానిక చర్యలు చాలా వేగంగా జరుగుతాయి. The reactions between ionic compounds, they take place very quickly. They do not take much time. Immediately, within a fraction of seconds, the reaction will occur, or within 1-2 minutes it will occur. So these are the properties of the ionic compounds. Next, lattice energy, స్ఫటిక జాలక శక్తి. స్ఫటిక జాలకం అంటే ఏంటి? లాటిస్. ఈ లాటిస్ ఈజ్ ది సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ positive and negative ions in three-dimensional manner in an ionic crystal. See here, this is a ionic crystal. This is a ionic crystal. ఇదొక అయానిక స్ఫటికము. ఈ అయానిక స్ఫటికంలో రుణావేశము, ధనావేశము కలిగినటువంటి అయాన్లు ఇక్కడ అమరి ఉంటాయి. సో here they may be in the corners or at the body center or on the face center. Okay, సో ఈ విధంగా అయాన్లు అనేవి ఇక్కడ ఈ స్ఫటికంలో రకరకాల స్థానాల్లో అమరి ఉంటాయి. ఈ అమరికని క్రిస్టల్ లాటిస్ అని అంటారు. ఇక్కడ అంటే స్ఫటిక జాలకము అంటే ఈ అమరిక అయాన్ల యొక్క వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి అయాన్లు స్ఫటికంలో వాటి అమరికను స్ఫటిక జాలకము అని అంటారు. సో లాటిస్ ఎనర్జీ. దెన్ వాట్ ఈస్ లాటిస్ ఎనర్జీ? Here lattice is the arrangement of positive and negative ions in the three-dimensional manner in ionic crystal. Then what is the lattice energy? The amount of energy released when oppositely charged ions come closer from infinite distance in order to form 1 mole of ionic crystal is the lattice energy. That is, in the making of a crystal lattice, what will happen? The ions have to come close. ఇక్కడ స్ఫటిక జాలకం ఏర్పడే ముందు ఏం జరగాలంటే అయాన్లు అనేవి దగ్గరగా రావడం, చాలా దూరాల నుండి అయాన్లు దగ్గరగా రావడం జరుగుతుంది. ఇలా దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు కొంత శక్తి అనేది విడుదలవుతుంది. అంటే స్ఫటిక జాలకము ఏర్పడే సమయంలో అని కూడా చెప్పవచ్చు. అంటే వ్యతిరేక ఆవేశం కలిగినటువంటి అయాన్లు అనంత దూరాల నుండి దగ్గరగా వస్తున్నప్పుడు విడుదలయ్యే శక్తిని స్ఫటిక జాలక శక్తి అంటారు. లేదా సింపుల్గా చెప్పాలంటే స్ఫటిక జాలకం ఏర్పడేటప్పుడు అయాన్లు దగ్గరగా వస్తున్నప్పుడు విడుదలయ్యే శక్తి మొత్తాన్ని స్ఫటిక జాలక శక్తి అంటారు. Here simply the amount of energy released when oppositely charged ions come closer from infinite distance in order to form 1 mole of ionic crystal. 1 మోల్ అయానిక్ క్రిస్టల్ని ఏర్పరిచేటప్పుడు వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి అయాన్లు ఒక దగ్గరగా వచ్చినప్పుడు విడుదలయ్యే శక్తి మొత్తాన్ని స్ఫటిక జాలక శక్తి అంటారు. ఈ స్ఫటిక జాలక శక్తి అనేది అయాన్ల యొక్క పరిమాణము అలాగే ఆవేశాలపై ఆధారపడి ఉంటుంది. ది లాటిస్ ఎనర్జీ డిపెండ్స్ అపాన్ ది చార్జ్ అండ్ సైజ్ ఆఫ్ ది అయాన్స్. సో ద రిలేషన్ ఈజ్ లైక్ దిస్. Lattice energy is proportional to charge. ఆవేశానికి అనులోమానుపాతంలో ఉంటుంది. చార్జ్ ఆఫ్ అయాన్.
అయాన్ యొక్క ఆవేశానికి ఈ స్ఫటిక జాలక శక్తి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే లాటిస్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సైజ్ ఆఫ్ ది అయాన్. అయాన్ యొక్క పరిమాణానికి స్ఫటిక జాలక శక్తి అనేది విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సైజ్ ఆఫ్ ది అయాన్ అండ్ directly proportional to the charge of the ion. So we can say simply from these points, that is here directly proportional. ఇక్కడ స్ఫటిక జాలక శక్తి అయాన్ యొక్క ఆవేశానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అయాన్ యొక్క ఆవేశం పెరిగిన కొద్దీ ఇక్కడ స్ఫటిక జాలక శక్తి అనేది పెరుగుతుంది. With the increase in the charge of the ion, the lattice energy also increases. And also we can say with the increase in the size of the ion, the lattice energy decreases. Or in the opposite way, we can say that with the decrease in the size of the ion, there will be increase in the lattice energy, because these are inversely proportional. అయాన్ యొక్క పరిమాణము తగ్గిన కొద్దీ స్ఫటిక జాలక శక్తి అనేది పెరుగుతుంది. లేదా మరొక రకంగా చెప్పాలంటే అయాన్ యొక్క పరిమాణం అనేది పెరిగినప్పుడు స్ఫటిక జాలక శక్తి అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇవి విలోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి. ఉదాహరణకి మనం కొన్ని లవణాల యొక్క స్ఫటిక జాలక శక్తి చూద్దాం. NaCl, మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్. ఈ వీటిలో NaClలో Na ప్లస్ అయాన్, Cl మైనస్ అయాన్ ఉంటుంది. అలాగే MgCl2లో మెగ్నీషియం అయాన్ అంటే Mg+2 అనేది ఉంటుంది. అల్యూమినియం క్లోరైడ్లో Al+3 అంటే ఇక్కడ Na+, ఇక్కడ Mg+2, ఇక్కడ Al+3. ఈ మూడింటిలో ఆవేశము దీనికి ఎక్కువగా ఉంది, అల్యూమినియం. కాబట్టి స్ఫటిక జాలక శక్తి పెరిగే దిశ ఈ విధంగా ఉంటుంది. సో అల్యూమినియం అయానిక పదార్థానికి అంటే అయానిక పదార్థం ఏర్పడేటప్పుడు స్ఫటిక జాలక శక్తి అధికంగా విడుదలవుతుంది. సో దీనికి స్ఫటిక జాలక శక్తి అధికంగా ఉంటుంది. హియర్ Na ప్లస్ అయాన్ ఈస్ ప్రజెంట్ అండ్ Mg+2 అయాన్ ఈస్ ప్రజెంట్ అండ్ Al+3 అయాన్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది అబౌవ్ salts. So the crystal lattice energy or the lattice energy order will be like this: Na plus less than, or we can write like this also. This crystal lattice energy of NaCl is less than MgCl2, less than AlCl3. This is the order of the lattice energy. సో దిస్ ఈజ్ ది లాటిస్ ఎనర్జీ. ఇది స్ఫటిక జాలక శక్తి యొక్క క్రమము ఈ విధంగా ఉంటుంది. అంటే అయాన్ యొక్క ఆవేశం పెరిగిన కొద్దీ స్ఫటిక జాలక శక్తి అనేది పెరుగుతుంది. సో we have learned these things today. That is the ionic solids, their properties, and the lattice energy. So we will discuss the next topics in the next video. Thank you.